ఈ నెల 20వ తారీఖున రాత్రి సుమారు 9:30 డాక్టర్ సుమంత్ రెడ్డి గారు బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని, అతని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదె సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కాలనీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియకు 2016వ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఈమె డాక్టర్ గారి వైఫ్ మరియా కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్ తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్ తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 year వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీని షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు కాజీపేట క్లినిక్ లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో శామ్యుల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా శామ్యుల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు. అతను కూడా సరే అంటారు. దానికి ప్రతిఫలంగా అతనికి ఈ శామ్యుల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పథకం ప్రకారము సుమారు ఒక 15 రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యుల్కు 1 లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తుంది. దాంట్లో 50,000 రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కు ఇవ్వడం జరిగింది. మిగతా 50,000 రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సుత్తెలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ అనుకున్న ప్రకారము 20వ తారీఖు
శామ్యుల్ రాజ్ కుమార్ యొక్క రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన సంగారెడ్డి నుంచి బయలుదేరి కాజీపేటకు వస్తారు. కాజీపేటకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు క్లినిక్ లో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించుకుంటారు. దాని తర్వాత జనరల్ గా డాక్టర్ గారు కాజీపేట నుంచి తన రెసిడెన్స్ హంటర్ రోడ్ లోని గ్రీన్వుడ్ స్కూల్ దగ్గర అపార్ట్మెంట్ కు కడిపికొండ బట్టుపల్లి మీదుగా ప్రతిరోజు వస్తూ ఉంటారు. సో ఆ రూటును వీళ్ళు తెలుసుకొని ఒక అనువైనటువంటి ప్లేస్ ను ముందుగానే వీళ్ళు రక్కీ చేసి బట్టుపల్లి దాటిన తర్వాత ఎస్ఆర్ స్కూల్ తర్వాత కొద్దిగా అక్కడ డార్క్నెస్ అనేటువంటిది ఉంటది, అక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంటది, ఎవరు చూడరు అని చెప్పేసి ఆ ప్లేస్ ను సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సుమారు 9 గంటలకు 9:09 డాక్టర్ గారు తన క్లినిక్ ముగించుకొని మరి కాజీపేట నుంచి వయా బాపూజీ నగర్ కడిపికొండ బట్టుపల్లి మీదుగా మరి తన ఇంటికి వచ్చే క్రమంలో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన దాన్ని ఫాలో అవ్వుకుంటూ మరి బట్టుపల్లి దాటిన తర్వాత బండిని కొంచెం ఓవర్టేక్ చేస్తూ తాము తెచ్చుకున్నటువంటి ఒక సుత్తెతోని ఆ కారు వెనుక ఉన్నటువంటి లైట్ ని బ్రేక్ చేస్తారు. దాంతో ఏదైనా సమ్ యాక్సిడెంట్ జరిగింది అనుకొని డాక్టర్ గారు కారుని ఆపి దిగి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ఏరియాను చూసేటువంటి క్రమంలో మరి శామ్యుల్ తను తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఒకేసారి తలపైన వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తెతోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు 108 అంబులెన్స్ ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్ కు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి యశోద హాస్పిటల్ కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు. డాక్టర్ గారి పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉన్నది. సో ఈ రోజు ఈ యొక్క నేరస్తులు తమ ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని మరి తీసుకొని వెళ్ళి మరి ఏదైనా అడ్వకేట్ ద్వారా కోర్టులో లొంగిపోవాలి అనేటువంటి ప్లాన్ తోనే ఈ రోజు ఇక్కడికి వరంగల్ కు రాగా మా సిఏ గారు పక్కా సమాచారంతో మరి వారి ముగ్గురిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అదే విధంగా ఆ నేరానికి వాడినటువంటి సుత్తె, అదే విధంగా మిగతా వారికి సంబంధించినటువంటి క్రైమ్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఈరోజు సీజ్ చేసి వాళ్ళను రిమాండ్ కు పంపడం జరుగుతూ ఉన్నది. ఈ కేసు దర్యాప్తులో మాకు మా సిఐ ఎస్ఐలే కాకుండా మాకు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా మా సిపి గారి ఆదేశాలతోని అదేవిధంగా మా యొక్క సిపి ఆఫీస్ లో ఉన్నటువంటి మాకు టెక్ ఇన్పుట్ ఇచ్చినటువంటి వాళ్ళందరి సహకారంతో ఈ కేసును మేము ఛేదించడం జరిగింది. దానికి సిపి గారు కూడా అందరినీ సారు అభినందించడం జరిగింది. ఇప్పుడు అఫెన్స్ చేసిన తర్వాత డాక్టర్ గారిని కొట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ అదే రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన 2 హెల్మెట్లు ధరించి అక్కడ మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ బట్టుపల్లి కడిపికొండ మీదుగా హైదరాబాద్ నుంచి వాళ్ళు సంగారెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళ ఐడెంటిటీని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించి రైట్ ఫ్రమ్ కాజీపేట విష్ణుపురి క్లినిక్ నుండి కూడా హెల్మెట్లతోనే వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫాలో అవ్వడం జరిగింది. కరెక్ట్ గా ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ దాటిన తర్వాత బండిని దాంతో సుత్తితో కొట్టి ఆపి డాక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అండి, మాకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ మేము ఈ డాక్టర్ గారి బంధువులతోని వారి యొక్క వాంగ్మూలాలను తీసుకున్న తర్వాత వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా మేము కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ని కూడా దీంట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్లలో క్లియర్ గా మాకు క్లినిక్ నుండి బయలుదేరినప్పటి నుండి మనకు కడిపికొండ బ్రిడ్జ్, తర్వాత బట్టుపల్లి, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, దాని తర్వాత అక్కడ అటాక్ చేసిన తర్వాత యూటర్న్ తీసుకునేటువంటిది, రిటర్న్ వెళ్ళేటువంటిది కూడా మనకు అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఫుటేజ్లలో కవర్ అయింది. ఇద్దరి ఈక్వల్లీ ఇంట్రెస్ట్ ఉన్నది దీంట్లో. అతని యొక్క వైఫ్
సుమారు ఒక 15 రోజుల క్రితం ఒక 1,00,000 రూపీస్ కూడా శామ్యుల్‌కు పంపడం జరుగుతది. ఎట్లైనా చేసి అతని అడ్డు తొలగియాలి. నువ్వు ఏదైనా చేసి అతన్ని చంపాలి అని చెప్పేసి డాక్టర్ గారి వైఫ్ కొంత అమౌంట్ కూడా ఇతనికి పంపడం జరిగింది. సో అట్లేం లేదండి. పక్కా ఇది మనకు కోర్టులో అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా అడ్మిసిబుల్ ఇవి. మనము మనుషులు ఏదైనా వాంగ్మూలాన్ని మార్చొచ్చేమోలే కానీ టెక్నాలజీ ఏదైతే ఇవి మార్చలేరు కదా. అది. అయితే ఇప్పుడు దీంట్లో ఏదైతే రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ ప్రెజెంట్ సైబరాబాద్ ఏఆర్ లో పనిచేస్తున్నారో అతనికి ఏంటంటే మొన్న 15 రోజుల క్రితం 50,000 ఇవ్వడమే కాకుండా అతనికి ఒక ఇల్లు కూడా నిర్మించి ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మధ్య ఒప్పందం అది. అతను 3 డేస్ లీవ్ పెట్టిండండి. 3 డేస్ లీవ్ పెట్టి ఇదే పని మీద అనుకున్న ప్రకారము వచ్చారు. అట్లేం లేదు, అది పెద్ద ఇష్యూ కాదండి. అది అంటే యాక్చువల్గా అట్లా అది పెద్ద ఇష్యూ కాదు. అది అంటే యాక్చువల్గా 3 పోలీస్ స్టేషన్ బార్డర్లో అవడంతో అక్కడ దాని గురించి ఏం లేదు. యాక్చువల్గా అక్కడ ఇన్సిడెంట్ అయిన వెంటనే కూడా 3 స్టేషన్ల సిబ్బంది రష్ అయ్యారు. దానికంటే ముందే సివిలియన్స్ అంబులెన్స్ లో షిఫ్ట్ చేయడం జరిగింది. చేస్తాం అది మళ్ళీ కాదు. డైవర్స్ గురించి ఆమె అడిగింది కానీ డాక్టర్ గారు డైవర్స్ యాక్చువల్గా ఇవ్వలేదు. సో అది కూడా ఒక రీజన్ దీంట్లో. అంటే ఇప్పుడు ఆ రాజ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ ఈ శామ్యుల్ ఇద్దరు కూడా బాగా దగ్గర బాగా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా. సో అందు గురించి చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఇప్పటి వరకు మా యొక్క ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ముగ్గురు కలిసి చేసినట్టుగా చాలా స్పష్టమైనటువంటి మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అవసరమైతే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాం. ఆమె చంపమని కోరడమే కాకుండా 1,00,000 రూపాయలు కూడా ఆమె తను పంపించింది. నేను 1,00,000 రూపాయలు పంపిస్తున్నాను, నువ్వు ఏదైనా చేసి ఇతని అడ్డు తొలగియాలి, ఇప్పటికీ బాగా లేట్ అయింది అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతే మోటివ్. అవునండి. ఇప్పుడు 2016లో సుమంత్ రెడ్డి గారికి తర్వాత ఫ్లోరాకు మ్యారేజ్ అయింది. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే బేసికల్లీ క్రిస్టియన్స్. సో చర్చిలో వీళ్ళ పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త లవ్గా మారి దాని తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. లేదండి, లేదు. శామ్యుల్కు ఫ్లోరాకు పెళ్లి ముందు లేదు. జిమ్ సెంటర్ లోనే ఈ శామ్యుల్కు ఈమె పరిచయం అయింది.